హాయ్ నమస్తే వెల్కమ్ టు జై హింద్ న్యూస్. నేను మీ ముదిగర తాండవ కృష్ణ. లెఫ్ట్ యూ రైట్ యూ ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు గారు మనతో ఉన్నారు. ఈరోజు టాపిక్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చిద్దాం. నమస్తే కృష్ణాంజనేయులు గారు. నమస్తే తాండవ కృష్ణ గారు. ఢిల్లీలో నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ ఆంధ్రాలో కాకపుట్టిస్తుంది. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం తర్వాత బీజేపీ అధినాయకుడు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిశారు. చివరిగా ఆయన 2018 జూన్లో చివరిసారిగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారితో కలిశారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య అంటే రెండు ప్రభుత్వాల మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నష్టం చేస్తున్నారు అనేటువంటి అంశాల మీద ధర్మ పోరాట దీక్షల పేరుతో కేంద్రంపై ఆయన తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి, తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం, మళ్ళీ అక్కడ కేంద్రంలో బీజేపీ గెలవటం ఇవన్నీ తెలిసిందే. ఈ బీజేపీ మరి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలవాలనేటువంటి ప్రయత్నాలు చాలాసార్లు చేసి చంద్రబాబు నాయుడు విఫలం చెందారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి ఆయన ప్రధానమంత్రి గారిని కలవాలని అదేవిధంగా అమిత్ షా గారిని కలవాలని వీళ్ళిద్దరిని కలవాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ససేమిరా అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా పిలుపు వచ్చింది. ఆ కార్యక్రమంలో తేనీటి విందులో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా 5 నిమిషాల పాటు మాట్లాడుకోవటం అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఈ చర్చలు ఖచ్చితంగా ఇవి రాజకీయపరమైనటువంటి చర్చలు అయి ఉండొచ్చు. వీళ్ళిద్దరి మధ్య అంటే బీజేపీ తెలుగుదేశం మధ్య పొత్తుకు సానుకూలమైనటువంటి బీజాలు పడేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాజకీయ వర్గాలు కూడా అనుకున్నారు. అయితే అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి ఆయన మనసులో మాటలు బయట పెట్టేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే నేరుగా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం బీజేపీ కలవబోతున్నాయి, దానికి జనసేన పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తోంది అని ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో పొత్తులు, ఎత్తులు, రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి ఈ కాక మొదలైంది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై ఎందుకు మాట్లాడినట్టు? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తుల అంశంలో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో తెర వెనక రాజకీయాలు జరుపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇది వెనులో పుట్టించేటువంటి వార్తే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ తెలుగుదేశం గిన కలిస్తే వీళ్ళకి జనసేన గిన తోడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరగవచ్చు, ఎన్నికల్లో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆందోళన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకనే వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు, ఇది ఒక అనైతికమైనటువంటి పొత్తులకు దారి తీస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవలేననేటువంటి ఒక భయం తెలుగుదేశం పార్టీకి పట్టుకున్నది. అందుకనే ఈ రోజున బీజేపీ దగ్గర సాగిల పడుతున్నారు. నరేంద్ర మోడీ గారి దగ్గర ఈ రోజున సాగిల పడి పొత్తు కోసం పాకులాడుతున్నారు. ఏ చిన్న ఊతకర్ర దొరికినా అదేవిధంగా చిన్న గడ్డి పరక దొరికినా కూడా ఈ రోజున పొత్తు కోసం వెళ్ళాలనేటువంటి వెంపర్లాట కనపడుతుందనేటువంటి వెటకారాన్ని ఈ రోజున ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గురించి ఒక విమర్శనాత్మకంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ యొక్క పరువు తీయటం, తెలుగుదేశం పార్టీ పరువు తీయటం ఒకటి, వీళ్ళు పొత్తులు లేకపోతే గెలవలేరు, పొత్తులు ఉన్నా కూడా గెలవలేరు వచ్చే ఎన్నికలు అనేటువంటిది చెప్పడం ఒకటైతే, ఈ ముగ్గురు అనైతికంగా కలుస్తున్నారు, ఈ ముగ్గురు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వీళ్ళు కలుస్తున్నారు. ఈ విధమైనటువంటి పొత్తులకి అక్కడ ఢిల్లీలో ఈ విధమైనటువంటి చర్చలు జరిగాయి. ఇదిగో చూడండి, గతంలో తిట్టుకున్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ కలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని బట్టబయలు చేయడం ద్వారాగా జనానికి ముందే తెలియజెప్పి మీరెవరూ కూడా ఈ ముగ్గురు యొక్క కూటమిని, వీళ్ళ ముగ్గురు యొక్క పొత్తులని మీరు అంగీకరించొద్దు,
ప్రజల తరపున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మీరు మద్దతు ఇవ్వండి అనేటువంటి చెప్పటం అనేటువంటి దాని ద్వారాగా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళ యొక్క పొత్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రతిపక్ష పార్టీలు కలిస్తే వైసీపీకి ఓటమి చెందుతుందా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసమనంటే 2014 ఎన్నికలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే 2014 ఎన్నికలు రావడానికి ఒక 6 నెలల ముందుగా అన్ని రకాల సర్వేలన్నీ కూడా ఏ సర్వే చేసినా కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఏమొచ్చిందని అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటువంటి రిపోర్ట్లే వచ్చాయి. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాయో ఆ రోజున ప్రతిపక్ష పార్టీ కంటే అధికారం కోసం ప్రయత్నాలు చేసేటువంటి పార్టీగా కేంద్రంలో బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీగా తెలుగుదేశం ఉంది. వీళ్ళిద్దరూ పొత్తుకు తోడుగా జనసేన కొత్తగా పార్టీ ఏర్పడిన తర్వాత పోటీ లేకుండా మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ ముగ్గురు కలిశారో మొత్తం రాజకీయం మొత్తం మారిపోయింది. 2014 ఎన్నికల్లో 1.5% ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏమైంది? తెలుగుదేశము జనసేన విడిపోయే, తెలుగుదేశం బీజేపీ విడిపోయే, ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు అంతా కూడా ఏం జరిగింది అంటే ఈ ముగ్గురు విడిపోయారు కాబట్టి అందరూ కూడా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దాం, ఒక అవకాశం ఇద్దామని వేసేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కన్నా 2024 వచ్చేసరికల్లా మళ్ళీ ఈ మూడు పార్టీలు 2014 తరహాలో కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమికి అవకాశాలు ఉంటాయి ఏమైనటువంటి ఒక ఆందోళన ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కనబడుతుంది. అయితే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లేదు, ఈ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా గెలవాలి అని అంటే వీళ్ళు ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాలి. అదేమిటి అని అంటే స్వార్థమైనటువంటి రాజకీయాల కోసం మాత్రమే మేము కలవలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చింది, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది, సంక్షేమం తప్ప అభివృద్ధి అనేటువంటిది లేనే లేదు, ఒక ఉద్యోగాల కల్పన లేదు, పోలవరం లేదు, రాజధాని లేదు, అసలు విభజన హామీలు ఏ ఒక్కటి అమలు జరగట్ల. కాబట్టి ఈ విధమైనటువంటి పాలనకు చరమగీతం పాడటం కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కలిశాము అనేటువంటి ఒక సందేశాన్ని గిన ఈ మూడు పార్టీలు గిన పొత్తుల ద్వారాగే వివరించగలిగితే, అది ప్రజల్ని నమ్మించగలిగితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేయదలుచుకుందంటే ఈ ముగ్గురు యొక్క పొత్తు అనైతికమైనటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఆయన్ని ఓడించడం కోసమే ఈ ముగ్గురు అందరూ కలుస్తున్నారు అనేటువంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారాన్ని ప్రజలు నమ్మితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ గెలిపిస్తారు. లేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండకూడదు, ఇక ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గెలవకూడదు ఆ పార్టీ అనిగిన ప్రజలు కోరుకున్నారంటే ప్రతిపక్షానికి పట్టం కడతారు. దాన్ని బట్టే గెలుపు ఓటములు ఆధారపడేటువంటి అవకాశం. పరస్పర విమర్శలు చేసుకున్న ఈ పార్టీలు కలవడం నైతికమేనా? రాజకీయాల్లో ఎప్పుడు కూడా దీర్ఘకాలికమైనటువంటి మిత్రులు, దీర్ఘకాలికమైనటువంటి శత్రువులు ఉండరు. కలవటము, విడిపోవటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. కొంతమంది తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తీవ్రంగా పోటాపోటీగా రాజకీయంగా వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, రాజకీయ పోరాటాలు చేసుకున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసి అది గతంలో శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసిపోయినటువంటి పరిస్థితి. ఆ విధంగా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఎవరితో అయినా కలవచ్చు. 2018 ఎన్నికల్లో మీరు అసలు తెలుగుదేశం పార్టీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో కలిపినటువంటి పునాదుల మీద. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసి అట్లాగా ఎవరితో అయినా కలవచ్చు. అయితే ఈ ముగ్గురు కూడా పాత మిత్రులే.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు పాత మిత్రులే. ఇందాక మనం అనుకున్నట్లుగా 2014లో కలిసి పోటీ చేశారు. కానీ ఈ ముగ్గురు ఆ తర్వాత 19 ఎన్నికలు వచ్చేసరికి తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకోరు, అభిప్రాయమైనటువంటి భేదాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలుస్తున్నారు? దీనికి కారణం ఏమిటంటే అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. విడివిడిగా వీళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ముగ్గురికి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యం. కాబట్టి ఈ ముగ్గురు కలవటం అనేటువంటిది అనివార్యమైంది. ఒక బలమైనటువంటి శత్రువుని ఎదుర్కోవటం కోసం ఈ రోజున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలుస్తున్నాయి. అయితే ఇది ఒక అనైతికమైనటువంటి పొత్తు కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మేము ఈ విధమైనటువంటి పొత్తు పెంచుకున్నాము అనేటువంటి కన్విన్సింగ్ గా ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం ఈ మూడు పార్టీలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి అంటే ఈ మూడు పార్టీల పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి, అదేవిధంగా పాత మిత్రుడైనటువంటి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పొత్తు కుదర్చడం వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జనసేన పార్టీ మధ్యవర్తిత్వం వహిస్తుంది అని చెప్పారు. ఇది నిజమా కాదా, దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాలి, ఆయన స్పందించాలి, లేదంటే జనసేన పార్టీ వాడు స్పందించాలి. కానీ ఒక అధికారంలో ఉండేటువంటి పార్టీ, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ పక్కాగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇంత స్పష్టంగా తెలుగుదేశం, బీజేపీ కలవబోతుంది, దానికి మధ్యవర్తిత్వం జనసేన వహిస్తుంది అని చెప్పగలుగుతున్నారంటే వాళ్ళకి పక్కా సమాచారం ఉన్నమాట. అంటే ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు కలిపేటువంటి తెలుగుదేశం, బీజేపీని కలిపేటువంటి జనసేన కూడా ఆ రెండు పార్టీలతో కలిసిదిగా ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. కాబట్టి ఈ ముగ్గురు కలిసినటువంటి కూటమిలో జనసేనకి మొన్న పవన్ కళ్యాణ్ ఓడిపోయారు 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి, ఈసారి ఆయన గెలవచ్చు, కొన్ని సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జనసేన మరింత కొంత పుంజుకునేదానికి ఈ పొత్తుగిన కుదిరితే పుంజుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వైసీపీతో కలిసి ఉన్న బీజేపీ ఇప్పుడు రూట్ ఎందుకు మార్చింది? బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది. బీజేపీకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ రాజకీయంగా లబ్ధి పొందడం. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో రాజకీయాలు చూడండి, ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చి శివసేనను చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూడండి, బీహార్లో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా అక్కడ బీజేపీ కుట్రలు చేస్తే నితీష్ కుమార్ ఈ రోజున రాజీనామాకు సిద్ధమయ్యి ఈ రోజున ఆర్జేడీతో కలిసి ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం. అంటే ఈ రోజున బీహార్లో రాజకీయ పరమైనటువంటి ఈ విధమైనటువంటి సంక్షోభానికి కూడా బీజేపీనే కారణం. అలాగనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏంటి లాభం రాజకీయంగా అనేటువంటిది. ఈ 3 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ అన్ని అవసరాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకున్నది. రాజ్యసభలోను, లోక్సభలోను అన్ని రకాల బిల్లులకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు. వాళ్ళు అడిగిన అడగకపోయినా కూడా ఆయన మద్దతు ఇచ్చాడు. పాపం ఆయనకు ఉండేటువంటి వీక్నెస్ అది. ఆయన వీక్నెస్ తో పెట్టుకొని వాళ్ళు బెదిరించారు, ఏం చేశారు, మొత్తానికి ఆయన ఆ విధమైనటువంటి మద్దతు పొందారు. ఇప్పుడు పని అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఓటేసినా ఓటేయకపోయినా ఇంకా ఆయనతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి వచ్చే ఎన్నికలే టార్గెట్. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ సీట్లు, కొన్ని లోక్సభ సీట్లు సంపాదించడం బీజేపీ. దీంతో పాటుగా ఎక్కడైతే తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటుందో బీజేపీ, అక్కడ తెలుగుదేశం, బీజేపీ సహకారం తీసుకోవడం. దీని ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలి. దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఇప్పుడు ఈ విధమైనటువంటి ట్రాక్ మార్చినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ కేంద్రంపై పోరాటం చేస్తుందా? ఎక్కడా కూడా వైసీపీ కేంద్రం మీద పోరాటం చేసేటువంటి పరిస్థితులు అయితే అసలు కనపడటం లేదు. నిన్న అంతసేపు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. చూడండి, కలిసిపోతున్నారు బీజేపీ, తెలుగుదేశం అనేటువంటి అన్నీ చెప్పారు. కానీ బీజేపీ మీద ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించాల. తెలుగుదేశం మీద కోపాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశానికి సిగ్గు శరము లేదని తిట్టరాని తిట్లన్నీ తిట్టాడు. కానీ బీజేపీని ఒక మాట కూడా అనలా.
బీజేపీ 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు ఇవ్వలేదు, పోలవరానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా ఇవ్వడానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. 3 ఏళ్ల పాటు ఇవ్వకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వమే పోరాటం చేయాలి. ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నా సరే మేము పోరాటం చేస్తాం, కేంద్రం మీద ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ సాధిస్తాం, ఇవన్నీ ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది, బీజేపీని కూడా ఓడించండి, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశాన్ని ఓడించండి, జనసేన ఓడించండి అని చెప్పే ధైర్యం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. తెలుగుదేశాన్ని జనసేనని ఎంతైనా తిట్టగలదేమో కానీ బీజేపీ మీద పోరాటానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది. దీనికి కారణం ఏం లేదు. ఆ రోజున చంద్రబాబు నాయుడు పోరాటం చేశాడంటే అతనికి ఏమైతే అదైతే మనము రాష్ట్రానికి నష్టం జరిగిందని పోరాటం చేశాడు, అధికారాన్ని కోల్పోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తే అధికారం కోల్పోవటమే కాదు, ఆయన మీద ఉన్న కేసులతో ఈ రోజున కక్ష కడితే బీజేపీ రేపొద్దున జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఆయన జైలుకు పోతే పార్టీ ఏమైపోతుందో అనేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి భయంతో బీజేపీ మీద కానీ కేంద్రం మీద కానీ పోరాటం చేసేటువంటి ఆలోచన కనీసము నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అవకాశం లేనే లేదు అని నా అభిప్రాయం. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రత్యేక హోదా వస్తుందా? ఈ విషయం అయితే మాత్రం ప్రజలు ప్రశ్నిస్తారు. ఎందుకోసమనంటే 2018లో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పోరాడినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏమన్నా ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చాయా, ఇచ్చారా? కేంద్రం ఏమన్నా ఎందుకు బీజేపీతో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తారు? ఈ విషయంలో ప్రజలకు మాత్రం తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. వీళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి సందర్భంలో కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ప్రకటన చేయించాలి, విభజన హామీల ప్రకటన చేయించాలి, రాజధానికి నిధులు ఇస్తామనేటువంటి ప్రకటన చేయించాలి, పోలవరానికి అవసరమైన పునరావాసం మొత్తం కూడా మేము ఇచ్చేస్తామనేటువంటి అధికారికమైనటువంటి ప్రకటనలు. ఇలా హామీలు కుదరవండి. హామీలను చూసి మోసపోయేటువంటి పరిస్థితులు ఎప్పుడూ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మోసానికి గురేటువంటి పరిస్థితి లేదు. కేంద్రం నుంచి బీజేపీ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటనలు వస్తే మాత్రమే నమ్మేటువంటి అవకాశం ఉంది. అది తేకుండా ఆ విధమైనటువంటి ప్రకటన లేకుండా తెలుగుదేశం కింద పొత్తు పెట్టుకుంటే 2014లో కేంద్రంలో బీజేపీ రాబోతుంది, ఆంధ్రాలో తెలుగుదేశం కూడా రాబోతుంది. కాబట్టి సానుకూలమైనటువంటి పరిస్థితి ఉంది బీజేపీ మీద. 8 సంవత్సరాల తర్వాత ఈ రోజున బీజేపీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత కోపం ఉందో జనానికి, వాళ్ళు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని పాతిపెట్టారు. ఇప్పుడు 2024 వచ్చేసరికల్లా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ రోజున బీజేపీ మీద కనపడుతుంది ప్రజలు. కాబట్టి చంద్రబాబు నాయుడు గిన తెలుగుదేశం గిన ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తెలుగుదేశం మీద కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు ఓటమి చూసేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చునేటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. ఈ పొత్తుల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ పొత్తుల విషయంలో కన్నా మనం గమనిస్తే బీజేపీకి అత్యంత లాభం. ఇది ఎక్కడ? తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ టీఆర్ఎస్తో పోటీ పడుతుంది, అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అక్కడ తెలుగుదేశానికి సంబంధించిన 4%, 5% ఓట్లునే వాళ్ళకైనా సహకరిస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే బీజేపీ అక్కడ లాభం ఉంది. అదేవిధంగా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి లాభం, అదేవిధంగా జనసేనకు కూడా లాభం, బీజేపీకి ఎంతో కొంత లాభం వస్తుంది. ఇది అయితే రాష్ట్ర ప్రజల కోణంలో విషయానికి వచ్చేసరికల్లా రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఎంతమంది పొత్తు పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చాయా లేదా ఈ పొత్తుల వల్ల అనేది తప్ప, ఈ పొత్తుల వల్ల ఏమీ లాభం లేకుండా అంటే ప్రత్యేక హోదా విభజన హామీలు రాకుండా వాళ్ళ అధికారం కోసం కినా రేపు పొత్తులు పెట్టుకున్నా ప్రజలకైతే ఒరిగేదైతే లేదు. తెలంగాణలో బీజేపీ లాభపడింది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ సహకారంతో అధికారంలోకి రావచ్చు, జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు, కొన్ని సీట్లు కూడా సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ లాభమా, రాష్ట్రానికి లాభమా, రాష్ట్ర ప్రయోజనాలకు లాభమా అనేటువంటి విషయం మీదనే రేపు పొద్దున పొత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఈ విధమైనటువంటి రాజకీయ పార్టీలకు ఓట్లు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.